మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉన్నతమైన పదవి లభిస్తుంది. వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే వచ్చిన ధనాన్ని సక్రమంగా జాగ్రత్త పరచడం చెప్పదగిన సూచన. ₹1 వచ్చిందంటే ₹10 ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు ఎలా వెళ్తుందో కూడా మనం తెలియని పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త పడడం చెప్పదగిన సూచన. ఏదైనా కొనాలనుకుంటే ల్యాండ్ కానీ, ఇల్లు కానీ, బంగారం కానీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. షేర్ మార్కెట్లో కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మట్టుకే. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడులు వస్తుంది. ఊహించిన దానికంటే కూడా ఈ సంవత్సరం లాభాలు బాగుంటుందని గ్రహిస్తారు కూడా. దాని తగ్గట్టుగానే మీరు శ్రమిస్తారు. అయితే వ్యాపారంలో ఉద్యోగస్తులతో సమన్వయం పాటించడం చెప్పదగినది. విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎంత త్వరగా పరిష్కరించుకుంటే వ్యాపార పరంగా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. లేకపోతే నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టించి ఫలితాలను ఆశించగలుగుతారు. అయితే ఆశించిన ఫలితాలు రాకపోగా నిరాశ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ఒకసారి సరిగ్గా రాలేదు, ఫెయిల్ అయ్యాం, లేదా ఉద్యోగం రాలేదు, ఎందుకు కష్టపడకూడదు, కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడి మళ్ళీ సంపాదించుకుందాం అనే ధోరణితో ఉంటారు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ ఉన్న వారు కూడా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వీరికి మేలు కలుగుతుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లివర్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార నియమాలని జాగ్రత్తగా పాటించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. లేకపోతే హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే భాగస్వామి పట్ల మంచి అభిప్రాయం ఉంటుంది. వారు మీకు ఎంతో సహకరించడం లేదా వారు చెప్పే మాటలు మీకు నచ్చడం జరుగుతుంది. ఏదైనా వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనే మీ చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఇంటికి అడ్వాన్స్ ఇస్తారు. అయితే హౌసింగ్ లోన్ విషయంలో కొంత జాప్యం జరిగినా చివరికి మంచి ఇల్లునే కొనగలుగుతారు. కాబట్టి ఈ వారం హౌసింగ్ లోన్ విషయంలో, డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్త వహించండి. లేదా ఈ వారం ఆగి వచ్చే వారం ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ, గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ, ఆరవెల కుంకుమతో కానీ పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.